మనిషి స్వార్థానికి నిర్లక్ష్యానికి ఎన్నో జంతువులు బలవుతున్నాయి. ప్రపంచంలో తిమింగలాలు మొదలుకొని చీమల వరకు అన్నిటికీ జీవించే హక్కుంది. కానీ తెలివి మీరిన మానవులు తమ సుఖాల కోసం చేస్తున్న కొన్ని పనులు ప్రకృతి నాశకానికి దారితీస్తున్నాయి. జంతువుల జీవనానికి విఘాతం కలిగిస్తున్నాయి. అలా అంతరించిపోతున్న జీవుల్లో తాబేళ్లు ఒకటి. దీన్ని గుర్తించిన అటవీ శాఖ స్వచ్ఛంద సంస్థలు వాటిని సంరక్షిస్తున్నాయి. అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒకటి. ఇవి వందల సంవత్సరాలు బతకగలవు. సముద్రంలో జీవిస్తున్నా కూడా గాలి పీల్చుకునే సామర్థ్యం వీటికి ఉంది. వలల్లో చిక్కుకుని ఊపిరాడక ఎన్నో వేల తాబేళ్లు చనిపోతుండేవి. ఇప్పుడు వలల డిజైన్లు మార్చటం ద్వారా అవి తప్పించుకునే అవకాశం ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరో లక్షణం తాము ఎక్కడ పుడితే అక్కడే గుడ్లు పెట్టడానికి వస్తాయి. అర్ధరాత్రి దాటాక తీరానికి వచ్చి గొయ్యి తవ్వి వందలాది గుడ్లు పెట్టి తమ దారిని వెళ్లిపోతాయి. సూర్యరశ్మికి ఆ గుడ్లు పొదుగుతాయి. అవి సముద్రం శబ్దాలను, సూర్యోదయాన్ని గుర్తించి పాకుతూ సముద్రంలోకి వెళతాయి. అయితే కాకులు, గద్దలు, కుక్కలు, చివరికి పీతలు సైతం వాటిని పట్టుకుని తినేస్తున్నాయి. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా అక్కడ మొదటి 4 ఏళ్ల వయసులో చేపలు తినేస్తున్నాయి. దీంతో ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతి క్రమంగా అంతరించిపోతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వ అటవీ శాఖ VSPCA అనే జీవరక్షా సంస్థ గత 15 ఏళ్లుగా తాబేళ్లను సంరక్షిస్తున్నాయి. వాటి గుడ్లను భద్రపరిచి ఏటా వందలాది తాబేళ్లను సముద్రంలోకి వదులుతున్నాయి. అంతరించిపోతున్న జాతుల్లో ఇదొక జాతి. ఈ జాతిని సంరక్షించకపోతే భవిష్యత్తులో దీని ఫోటోలే మనం చూడాల్సి వస్తుంది. సో అది కాకుండా ఏంటంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత వాళ్ళు అసోసియేషన్, NGO అసోసియేషన్ వాళ్ళ కోఆపరేషన్ తీసుకొని ఈ యాక్టివిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో భీమిలి నుంచి పాయకరావుపేట ఈ మొత్తం సీ కోస్ట్ అంతా కూడా ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్ స్పోరాడిక్గా మనకి వేరే అక్కడక్కడ ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ పిల్లలు అయిన తర్వాత 45 to 50 డేస్ పడుతుంది అది పిల్ల అయ్యేసరికి. దాన్ని తీసుకొచ్చి మనం ఈ రకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మంచి రిజల్ట్ ఉంది ఈ సంవత్సరం. భీమ్లీ నుంచి పాయకరావుపేట వరకు విశాఖ తీరంలో 176 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఒరిస్సా, బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో సైతం ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణ జరుగుతుందని వివరించింది. ఇక్కడ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత VSPCA అని చెప్పి ఒక NGOతో మనం కోఆర్డినేట్ చేస్తూ ఈ ఒక పర్టికులర్ నెస్లింగ్ యాక్టివిటీ మనం చేస్తున్నాము. ఈరోజు ఒక మార్క్ కింద మనము అది కూడా సీల్ వదలడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమంటే 16 years తర్వాత అదే ప్లేస్కి మళ్ళీ వచ్చి హ్యాచింగ్ చేస్తుంది కాబట్టి ఎగ్ వదులుతుంది కాబట్టి మనము 16 years ముందు చేసిన ఒక యాక్టివిటీ ఇప్పుడు కొద్దిగా ఫలితాలు ఇస్తుంది. సో ఇప్పుడు మనము ప్రాపర్గా చేసుకుంటూ వస్తే రాబోయే కాలంలో ఈ స్పీసీస్ అనేది ఎప్పుడు కూడా ఈ గ్లోబ్లో ఉంటుంది, లేకపోతే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్టివిటీ చేస్తున్నాము. మొత్తంగా అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తుండడంపై జంతు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.